కావలి జర్నలిస్ట్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంజపాక కమల, బీజేపీ కావలి నియోజకవర్గం కన్వీనర్ సివిసి సత్యం, బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్, సవీంద్ర తదితరులతో కలిసి మాట్లాడారు. నోబెల్ బహుమతి పొందిన ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షులు యానస్ బంగ్లా దురాగతాలకు కారణమని అన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన బంగ్లాదేశ్ హిందువులను విడుదల చేయాలని అన్నారు. లక్షల మంది బంగ్లాదేశ్ హిందువుల మీద అరాచకాలు జరుగుతుంటే భారత్లోని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పెదవి విప్పడం లేదని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు మతం మారాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఒకవేళ ఇక్కడ ఉండాలంటే పన్నులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బంగ్లాదేశ్లో హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్న ఇస్కాన్ సంస్థ బాధ్యులు చిన్మయిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. భారతదేశంలో అత్యధిక ప్రజలు హిందువులు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు ఒక ఏకోన్ముఖంగా రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక లౌకిక రాజ్యంగా మన దేశంలో క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ వాళ్ళ హక్కులు, ఆత్మగౌరవం దెబ్బతినకుండా రాజ్యాంగం పరిరక్షిస్తూ అనేక సందర్భాల్లో మరి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడే రీతిలో భారత రాజ్యాంగం ముందుకెళ్తాం. అయితే అదే లౌకిక రాజ్యాంగం మేము రచిస్తున్నాము, మేము లౌకిక ప్రభుత్వం చెప్తూనే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణము, లేకపోతే అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇవన్నీ చూసుకుంటే మొత్తం ప్రపంచంలో ఉండే మానవ సమాజం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీల స్వరూపం చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల హక్కుల కోసం ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీ పనిచేయడం లేదు అర్థం ఉంటాం. మేము బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అల్లర్లపైన, ఈ అఘాయిత్యాలపైన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము. అక్కడుండే హిందూ ప్రజానీకానికి, మైనార్టీలు అక్కడ వారికి అండగా భారతీయ జనతా పార్టీ గడవించింది. సపోర్ట్గా అనేక ప్రదర్శనలు, ధర్నాలు అన్నీ చేస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ కనీసం అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలని, అన్యాయాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే భారతదేశంలో ఉన్న మెజార్టీ ప్రజలకు శ్రీరామ రక్షగా ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఏ రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవడం లేదు అర్థమవుతారు. ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతుందనేది మనకి అర్థమవుతా ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఎవరు? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యూనస్కి. ప్రపంచ శాంతి కోసం పనిచేసి నోబెల్ బహుమతి పొందిన ఆయన ఈరోజు అక్కడ అశాంతికి ఆయన కారణమయ్యాడు. యూనస్ అంటే దానికి కారణం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? ఈరోజు బంగ్లాదేశ్లో హసీనా తలదాచుకోవడానికి కూడా అవకాశం లేకపోతే ఇస్లామిక్ పాలన ఏ విధంగా ఉంటుందనే దగ్గర అదొక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అంటే అక్కడి నుంచి బయటికి వెళ్తే ఒక మహిళకు రక్షణ లేకపోతే భారతదేశమే అండగా ఉన్న పరిస్థితి మనకు కనిపించావు. అంటే యూనస్ వెనక ఎవరున్నారు? అమెరికా ఉందా, లేకపోతే ఇంకో దేశం ఉందా? ఏ దేశం ఉందనేది ప్రపంచం ఈరోజు చూస్తూ ఉంది, గమనిస్తున్న నేపథ్యంలో యూనస్ ఏమాత్రం కూడా అక్కడ ఉండే ప్రజల హక్కుల్ని కాపాడాలని అర్థమవుతా ఉంది. అదేవిధంగా సామాజిక కార్యకర్తలు కూడా చాలా స్పష్టంగా అక్కడ మీరు ఉంటే ముస్లిమ్స్గా మారండి, లేకపోతే మాకు జిజియా పన్ను అంటారు చూసారు, ఒకప్పుడు కట్టారే, అట్టక మాకు పన్నులు చెల్లించండి అని చెప్పే పరిస్థితుల్లో పన్నులు వేసి, ఎక్కువ పన్నులు వేసి మీరు ఇక్కడ బతకాలంటే మీరు ముస్లిమ్స్ కన్నా మారండి, లేకపోతే పన్నులన్నా వేస్తాము, భరించండి అనే పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉందనేది సామాజిక కార్యకర్తల నుంచి వచ్చిన విశ్లేషణ. ఈరోజు బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్న దాడుల మీద భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో
నిరసన తెలియజేస్తూ అక్కడ జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్డి విల్సన్ గారు, అలాగనే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సివిసి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి అంచిపాక కమల గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అమరా సుబ్బారావు గారు, పట్టణ ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్, కూరాకులు సవీంద్ర గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా కావలి పట్టణ అధ్యక్షుడు పంది మేఘనాథ్ గారు, అలాగనే మరొక యువనేత రాకేష్ గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఒకనాటి పరిస్థితుల్లో మన కుటుంబం లాంటి బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, అలాగనే నేపాల్, ఈ దేశాలన్నీ కూడా భారతదేశంలో అఖండ భారతంలో ఒక భాగం. కొన్ని దుష్ట శక్తుల పరిపాలన విధానంలో అనేక రకాలుగా సూడో లౌకికవాదం పేరుతోటి అల్లర్లు సృష్టించి దేశాలుగా విడిపోయి ఈరోజు అదే బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీలపై వాళ్ళ గొంతమ్మ కోరికల కోసం వాళ్ళ యొక్క రాష్ట్రంలో అంతరంగిక సమస్యలు ఏదైతే ఉన్నాయో, రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉన్నాయో, వాళ్ళ రిజర్వేషన్ల కోసం వాళ్ళ పోరాటంలో తప్పు లేదు. కానీ అక్కడ ఉన్న హిందూ మైనారిటీ మహిళలపై దాడులు చేస్తూ, చిన్న పెద్ద లేకుండా, వృద్ధులను కూడా చూడకుండా, మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా హింసిస్తూ రకరకాలుగా వారిని వేధింపులు గురి చేసి, వాళ్ళని దాడులు చేసి, వాళ్ళకై వాళ్ళు చనిపోయేటట్టు ఒక పక్క ప్రయత్నం చేస్తున్నారు. రెండో పక్క ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని మారణ హోమం సృష్టిస్తూ ఉన్నారు. వందల మంది ఈరోజు బాధితులు, వేల మంది బాధితులు తయారైపోయారు. కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్డి విల్సన్ గారు మాట్లాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా తెలియజేస్తున్నాం.